రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈవెంట్ కు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై 2 యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్, కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయని గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే కానీ ఆచరణలో ఉండవు. రోడ్డు ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ పవన్ పై ఫైర్ అయింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే ఆచరణలో ఉండవు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కు హాజరైన 2 అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాకినాడ రాజమహేంద్రం మధ్య ఉన్న ఏడీపీ రోడ్డు ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్? సీజ్ ద రోడ్ అనాలి కదా. సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగ్లు చేయండి, ఈలలు వేసి గోలలు చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా? మీ కారణంగా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించరా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అంటూ పోస్టులు పేర్కొన్నారు.